కోవూరు నియోజకవర్గంలో ఒక దళిత యువకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీకి జెడ్పీటీసీ కట్టిన ఫ్లెక్సీ దగ్గర ఫ్లెక్సీ కట్టాడని చెప్పి పోలీసులు చిత్రహింసలు పెడితే అతను బయటకు వచ్చి సెల్ఫీ వీడియో తీసుకొని ఆత్మహత్య చేసుకుంటే ఆ పోలీసుల మీద ఏం చర్యలు తీసుకున్నావు? ఆ కుటుంబానికి ఏమని పరామర్శించావు? ఎక్కడైనా ఒక్కటి నీ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాల్లో దళితుల మీద జరిగినటువంటి దమనకాండలో ఏ ఒక్క రోజైనా ముఖ్యమంత్రిగా బాధ్యతగా ఆ కుటుంబాలని పరామర్శించి కానీ లేదా దారుణాలకు పాల్పడినటువంటి వ్యక్తుల్ని శిక్షిస్తున్నట్లు కానీ శిక్షిస్తామని కానీ ఎక్కడైనా చెప్పినటువంటి దాఖలాలు ఉన్నాయా? కావలిలో మీ ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్యే కరుణాకర్ అనే దళిత యువకుడు చేపల చెరువులు పెంపకంతో జీవనం సాగించేటువంటి వ్యక్తి చేపల చెరువులో చేపల సంపద ఎక్కువ ఉన్నటువంటి సందర్భంలో ఆ సంపదను దోచుకోవాలని చెప్పేసి అతన్ని చేపలు పట్టుకోనీయకుండా అతని మీద ఒత్తిడి తీసుకొచ్చి అప్పులని పురిగొల్పితే అతను స్పష్టంగా ఆత్మహత్య చేసుకునేటప్పుడు ఒక లెటర్లో రాసి చనిపోయాడు. నా మరణానికి ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎమ్మెల్యే కారణమని రాసి చనిపోతే కనీసం నీ పార్టీ వాళ్ళని మందలించినటువంటి సందర్భం ఉందా? వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేయగలిగావా? లేదా వాళ్ళని శిక్షించండి అని చెప్పగలిగావా? లేదా ఆ కుటుంబాన్ని పరామర్శించావా? ఆ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా మేము అక్కడికి వెళ్ళి పోరాటం చేసి అక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితి మా లోకేష్ గారికి తెలియజెప్పితే తాకట్లో ఉన్నటువంటి ఇల్లు స్వయంగా లోకేష్ గారే వచ్చి ఆ ఇల్లు విడిపించి ఆ పత్రాలు ఆ కుటుంబ సభ్యులకి ఇచ్చి వాళ్లకు భరోసా కల్పించడం జరిగింది. ఇలాంటి సంఘటన ఈ 5 సంవత్సరాల దుర్మార్గమైన దళిత వ్యతిరేక పరిపాలనలో ఒక్క సందర్భం ఉందా? ఈరోజు కేవలం దళితుల్లో చిచ్చుపెట్టడానికి, దళితుల్ని తెలుగుదేశం పార్టీకి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనే ఒక నీచ సంకల్పంతో నేరస్తుల్ని, కరుడుగట్టిన నేరస్తుల్ని, సమాజంలో అసంఘిక చర్యలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల్ని, అసలు ఈ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి గంజాయి అమ్ముకుని బతికేటువంటి వాళ్ళకి, భూ కబ్జాలు చేసేటువంటి వాళ్ళకి, రౌడీ షీటర్లని పరామర్శించేకి వెళ్తారండి? మీరు ఎంత దిగజారిపోయారో అర్థమవుతుందా జగన్మోహన్ రెడ్డి? నేరం చేసిన వాళ్ళని కులాలను అంటగడుతూ నీ ప్రభుత్వంలో జరిగినటువంటి సంఘటనలన్నీ ఎక్కడా కూడా మీరు స్పందించకుండా, మీరు వాటి గురించి మాట్లాడకుండా, వాటి మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు ఒక పోలీస్ అధికారిని, విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారిని నడి రోడ్డు మీద దాడికి పాల్పడితే, హత్యాయత్నానికి పాల్పడితే అలాంటి రౌడీ షీటర్లని, అలాంటి సంఘ విద్రోహ శక్తుల్ని పరామర్శించడానికి వెళుతూ నువ్వు ఒక నేరస్తుడివి, ఒక నేర స్వభావం కలిగినటువంటి వ్యక్తివి. కాబట్టి నీకు రాష్ట్రం కోసం పనిచేసినా లేదా రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసినా, ప్రజల హక్కుల కోసం పనిచేసినా వాళ్ళని ఏ రోజు పరామర్శించని నువ్వు ఈరోజు సబ్జైల్ దగ్గరికి పోతానో కేవలం నీ క్రైమ్ పార్ట్నర్ని పరామర్శించడానికి, ఈరోజు సంఘ విద్రోహ శక్తులుగా ఆ ప్రాంతంలో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ జీవనం సాగిస్తున్నటువంటి రౌడీ షీటర్లని పరామర్శించడానికి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి వెళ్తున్నావంటే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలు నీ నేర స్వభావాన్ని మరొక్కసారి గమనిస్తూ ఉన్నారు. నీ నీచ బుద్ధికి ఇంతకంటే నిదర్శనం ఇంకొకటి లేదు. ఇలాంటి దుర్మార్గుడివి కాబట్టే ఖచ్చితంగా జూన్ 4వ తారీఖుకి నీ పార్టీకి, నీ ప్రభుత్వానికి సమాధి చేసి పిండ ప్రదానం చేసి దాదాపు సంవత్సరం కావస్తుంది. ఈ సంవత్సరంలోనైనా నీలో ఏమాత్రం మార్పు వచ్చింది అనుకుంటే అంతకంటే దిగజారిపోయి అంటే బాధ్యతాయుతంగా పనిచేసేటువంటి పోలీస్ అధికారులకి మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటా ఉన్నారు? శాంతి భద్రతల కోసం, కాపాడేదానికోసం పనిచేస్తున్నటువంటి అధికారుల మీద హత్యా ప్రయత్నం చేస్తే అటువంటి నీచుల్ని పరామర్శించేకి వెళ్తూ పైగా దళితులు అని నీ ముసలి కన్నీరు ఏదైతే ఉందో 5 సంవత్సరాల్లో నీ నిజస్వరూపాన్ని, నీ రాక్షస మనస్తత్వాన్ని, దళితుల పట్ల నీకున్నటువంటి ముసలి కన్నీరుని రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులు ఏనాడో చూశారు. ఎమ్మెల్సీ అనంతబాబు అంత క్రూరంగా భారతదేశంలో ఎక్కడ జరగనంత విధంగా బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి, ప్రభుత్వంలో భాగస్వామి ఉండి, ఎమ్మెల్సీగా ఉండి
చంపి అధికార మదంతో డోర్ డెలివరీ చేస్తే నువ్వేం చర్యలు తీసుకున్నావు అనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా నీ మనస్తత్వాన్ని మార్చుకొని ప్రజల కోసం పనిచేస్తూ నీ పార్టీని ఉనికిలో పెట్టుకోవాలి. కానీ హత్యలు చేసిన వాళ్ళని, మానభంగాలు చేసిన వాళ్ళని, గంజాయి స్మగ్లర్లని, రౌడీ షీటర్లని, భూ కబ్జాదారులని, నేరస్తుల్ని పరామర్శతో నీ పార్టీని నడుపుకోవాలనుకుంటే నువ్వు బెంగళూరు నుంచి ఆంధ్రప్రదేశ్లోకి రావాలనుకుంటే ఎవరొకరు చనిపోవాలి, లేదా నీ క్రైమ్ పార్ట్నర్స్ ఎవరైనా జైలుకి వెళ్ళాలి. ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికి ఆంధ్రప్రదేశ్లోకి వస్తావు తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల, ఈ రాష్ట్రం పట్ల మీకేమాత్రం చిత్తశుద్ధి లేదనే విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వ్యవహరించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.